వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛాంధ్రను ఉద్యమంగా చేపట్టాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి సేవలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర. దేశంలో ఎక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరగలేదు. మాజీ మంత్రి విడదల రజని. భారత పర్యటనలో ఉన్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన సతీమణితో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. స్వచ్ఛత అనేది పరిసరాలకు మాత్రమే పరిమితం కాదని, మనస్సు శరీరానికి అది ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సు 2వ రోజు స్వచ్ఛ భారత్ సర్క్యులర్ ఎకానమీపై చర్చించారు. లెగసీ చెత్తను అక్టోబర్ 2 నాటికి లేకుండా చేయాలని, జనవరి నాటికి రాష్ట్రంలో చెత్త కనిపించకూడదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కువ టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ పలు సూచనలు చేశారు. ఇంటి పక్కనున్న ప్లేసెస్ లో కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఆ ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ ని అక్కడ డైవర్ట్ చేసి ఆ కిచెన్ గార్డెన్ ను యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తున్నాము. ద టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ ఇస్ ఆల్మోస్ట్ 10 lakhs, ఆల్మోస్ట్ 8,15,000 అనేది అచీవ్ చేశారు. రిమైనింగ్ కూడా సెర్ప్ 1 month లో అయిపోతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇస్ మ్యాజిక్ డ్రైన్. మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పెరిమెంటల్ గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్ గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 3 months దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక 4 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి, చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము. చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి వర్క్ మొదలు పెట్టారు. కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయత్ ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. ఐ రిక్వెస్ట్ దోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై అండ్ కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ pilot project by
31st October. ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్లో ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్, ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ 100% డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇస్తున్నాం. నెక్స్ట్ ఫీకల్ సర్చ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద 77 సబ్ డివిజన్స్లో ఒక FSTP పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది. కలెక్టర్స్ 69 ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు. కాకపోతే 69లో 27 ల్యాండ్స్ మాత్రమే ఫీజిబుల్ అని చెప్పి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అండ్ RWS డిసైడ్ చేసింది. ఇంకా మనకి 51 ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్. And household latrines community sanitary complex స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ రివ్యూలో చెప్తున్నారు. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1 month ట్రై టు కంప్లీట్ ఆల్ ద ఇండివిజువల్ హౌస్హోల్డ్ లెట్రిన్స్. ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనిటీ ప్లేసెస్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కావాలి అన్నా, ఇండివిజువల్ హౌస్హోల్డ్ లెట్రిన్స్ కావాలి అన్నా తొందరగా శాంక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఈస్ నో పేమెంట్ pending for individual household latrines and community sanitary complex. All the vendors who are constructing it has been paid. And ODF plus model declaration, మనం 4 quartersలో ఏ డిస్ట్రిక్ట్ ODF ప్లస్ మోడల్గా డిక్లేర్ చేయాలని చెప్పి అనుకున్నాము. Q1, Q2 ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే ప్రతి జిల్లా డిక్లరేషన్ చేయడం జరిగింది. Q3 అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల, Q4 జనవరి నుంచి మార్చి లోపల డిక్లేర్ చేయాల్సిన డిస్ట్రిక్ట్స్ కూడా ప్లీజ్ గెట్ రెడీ అండ్ ఎన్ష్యూర్ దట్ ODF ప్లస్ మోడల్ 100% డిక్లేర్ అయ్యే విధంగా మీ సపోర్ట్ కావాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అమ్ముకుంటున్న పాపానికి ఒడుగడుతున్న సీఎం చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలబడిపోతాడని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి ఈ 5 మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ తేవాలనేటువంటి ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టి సెకండ్ ఫేజ్ కింద 2024 టు 25 పాడేరు, మార్కాపురం, మదనేపల్లి, పులివెందల, ఆదోని, అలాగే థర్డ్ ఫేజ్లో 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్కి పిడుగురాళ్ళ, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం. మరి ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్లో ఈ కాలేజెస్ అన్నీ కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఒక విద్యా భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఒక 50 ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అన్నీ కూడా ఒక 50 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజ్ కోసం మనము కేటాయించడం, ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి 500 కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి. మరి మనం చూసినట్టయితే ఇంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు, అనేక బురద జల్లేటువంటి ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, వీటికి సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి ఒకసారి ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఇది హైదరాబాద్ లోని విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ఇళ్లపై అవినీతి ఆరోపణలతో ఏసీబీ దాడుల్లో సుమారు 2 కోట్ల నగదు స్వాధీనం, దాదాపు 15 బృందాలు వివిధ ప్రదేశాల్లో శోధనలు కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన అసామాన్య ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా యూకే ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక చీవినింగ్ స్కాలర్షిప్ కు తనకు 11వ వార్డుకు చెందిన ముళ్లపూడి నవీన్ కుమార్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా తనకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ నవీన్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మంది స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో 1000 మందిని ఎంపిక చేయగా భారత్ కు 52 మంది కాగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నవీన్ కుమార్ ఒక్కరే అన్నారు. భవిష్యత్తులో యువతకు నవీన్ కుమార్ స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం 11వ వార్డుకు చెందిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, వార్డు కార్యవర్గ సభ్యులు ముల్లపూడి సర్వేశ్వరరావు గారి కుమారుడు ముల్లపూడి నవీన్ కుమార్ BHLలో ఉద్యోగం చేస్తూ యూకేలో ప్రతిష్టాత్మకమైనటువంటి చెవనింగ్ స్కాలర్షిప్స్కి అప్లై చేయడం, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది అప్లై చేస్తే మన ఇండియా నుంచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1000 మంది సెలెక్ట్ అయితే మన ఇండియా నుంచి 52 మంది సెలెక్ట్ అయ్యి అందులో 2 తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక వ్యక్తి మన నవీన్ గారు. ఈ విధంగా ఆయన ఈ స్కాలర్షిప్ని పొందడం చాలా సంతోషం. ఉన్నత చదువులకి యూకేలో చెవనింగ్ స్కాలర్షిప్ని పొందడం మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఎంతో పోటీతత్వంతో ఈరోజు అనేక మందిని ఈరోజు ఎదుర్కొని ఆ పోటీలో ముఖ్యంగా 1,00,000 అప్లికేషన్ని ఫిల్టర్ చేసి ఒక అప్లికేషన్గా రావడం అనేది ఈరోజు ఆయన షార్ట్ లిస్ట్ అవ్వడం అనేది ఈరోజు మనందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా మన తెలుగు వారికి అలాగే భవిష్యత్తులో యువత అందరికీ కూడా నవీన్ స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈ చెవనింగ్ స్కాలర్షిప్ ద్వారా వారు ఉన్నత విద్యని ఇంకా అభ్యసించి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన తెలుగువారికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా వారి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన తణుకు పట్టణానికే కాకుండా తణుకు నియోజకవర్గానికి కూడా ఒక గర్వకారణం. ఇది మన తెలుగు వారందరికీ గర్వకారణం. ఈరోజు లోకేష్ గారు కూడా నవీన్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. అవకాశం ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల కలవలేపారు. అవకాశం ఉంటే నవీన్ 22వ తేదీని లండన్ వెళ్తున్నారు కనుక ఈ లోపు అవకాశం ఉంటే తప్పనిసరిగా లోకేష్ గారు కూడా కలుస్తానని చెప్పడం జరిగింది. వారు కూడా లోకేష్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అవకాశాన్ని బట్టి కలవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నవీన్కి ఆల్ ది బెస్ట్. తాడిపత్రి మున్సిపాలిటీకి 2008కి ముందు నుంచే HMT ట్రాక్టర్లు, 2006లోనే ముందు జాగ్రత్తగా స్కై ల్యాడర్లు ఉన్నాయని, ఇవి ఏ మున్సిపాలిటీలో ఇలాంటి వాహనాలు లేవని మున్సిపల్ కౌన్సిలర్లకు జేసీ హితబోధ చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముందు జాగ్రత్తగా అన్ని వాహనాలు ఏర్పాటు చేశారని జేసీ అన్నారు. ఇప్పట్లో స్కై ల్యాడర్ కొనుగోలు చేయాలంటే 40 లక్షలు అవుతుందని జేసీ కౌన్సిలర్లకు తెలిపారు. HMT ట్రాక్టర్లు, స్కై ల్యాడర్ కొనుగోలు చేసి 20 సంవత్సరాలు పూర్తి అయినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. HMT కంపెనీ మూసివేసినా ఇప్పటికీ మేము తెచ్చిన ట్రాక్టర్లు రోజు వినియోగిస్తున్నామని వాహనాలు చూపిస్తూ జేసీ కౌన్సిలర్లతో అన్నారు. అలాగే ఈ వాహనాలు ఏ మున్సిపాలిటీలో లేవని, ఎక్కడైనా ఉంటే చూపిస్తారా అంటూ జేసీ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎలక్ట్రికల్ వాహనాలు 4 కొనుగోలు చేశారని, మళ్లీ త్వరలో జరగబోయే మరిన్ని వాహనాలు కొనుగోలు చేస్తారని జేసీ అన్నారు. నేను వాళ్ళ సార్ అని వాళ్ళ కంపెనీ ఎత్తేస్తాను అంటే వాళ్ళకి లాస్ వచ్చి, అప్పుడు నేను ఒకటి 3,20,000 పెట్టి 4 కొన్నా. నేను వేరే ఉద్దేశంతో కొన్నా అంటే మున్సిపాలిటీలోనే ఏదో చేయాలని కొన్నా. అంటే మీ అట్లా టోళ్ళకి ఇచ్చి దాన్ని రన్ చేయాలి. సరే ఎందుకు లేని మళ్ళీ అన్ని కలిసి ఇవన్నీ మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేసి కానీ స్టార్ట్ చేశాను. నమస్కారం బాగున్నారా? దీంతో పరంగా ఇచ్చింది సార్. ఇది ఆప్షన్లో ఎప్పుడు అయితే కొనింది ఆర్సీ ఎన్ని రోజులే దీన్ని ఎట్లా కొన్నాం తెలుసా? నువ్వు ఎందుకు కనుక్కోలే?
ఎప్పుడు కానీ చైర్మన్ కమిషనర్ అయితే నువ్వు ఎప్పుడు అయింది? నీ వయసు ఎంత? నా వయసు 73. రేపు నుంచి మీరు కదా చూసుకోవాల్సింది. విధంగా నన్ను ఉండించినారు. ఎందుకు ఉండించినారు తెలుసా? తెలుసా ఏం నా రహస్యం అన్నా? రాన్నా ముందుకు రాన్నా, నన్ను హ్యాపీగా ఉన్నా. ఎందుకు నేను 73లో కూడా 4:30కు రావాలని తెలిసి వచ్చిన లేసి. ఇది మున్సిపాలిటీ కొందా ఇప్పుడు తెలుసా? కొందా డాకరా గ్రూపులో అప్పుడు ఉంటే ఇట్లాంటివన్నీ వస్తా అంటే 26 రెడ్డి మా భార్య పెట్టి పెట్టినాం. దీన్ని కొనాలంటే ఈ పొద్దు 40 లక్షలు. ఇట్లాంటిది కాదు, వెరైటీ వచ్చినాయి. కానీ మన మున్సిపల్ స్టాఫ్ కానీ కమిషనర్ కానీ ఇంజనీర్లు వాళ్ళ యొక్క దీని ఇంజనీరింగ్ మళ్ళీ 15 అడిగిపోయిన అన్ని చేయించినాం. అది మన మున్సిపాలిటీ గొప్పతనం, మా కౌన్సిలర్లు గొప్పతనం. నర్సీపట్నంకు అనుమతులు లేని ఉత్పత్తి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. మంగళవారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ మాట్లాడారు. అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన 2021 మే 31న అవంతి శ్రీనివాసరావు, అమర్నాథ్, అనకాపల్లి ఎంపీ సమక్షంలో జరిగిందని, అప్పటి ఎమ్మెల్యే గణేష్ కూడా అక్కడే ఉన్నారని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సమావేశంలో చూపించారు. ఈ మధ్యన నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు నేను ఏమంటున్నానంటే, లాస్ట్ 5 years ఏదైతే జగన్ రెజీమ్ ఉందో, ఆ గవర్నమెంట్ ఉందో, ఆ టైంలోని ఎన్నో తప్పిదాలు చేశారు. నర్సీపట్నాన్ని ఒక గాంజాయి హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజాయి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ, లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు. నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం, మేఘాల్లో మేడలు కట్టడం, ఇవన్నీ చేశారు తప్ప అబద్ధాలు చెప్పి నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది. ఎవరన్నా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా, లేదా అక్కడ గాంజా అమ్ముతారట కదా, ఇలా ఈ విషయమైన బ్రాండ్ని, ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి 5 సంవత్సరాలు నాశనం చేశారు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం లేదు. ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే, ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి, దమ్ముండి, బల్లబుద్ధి, నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి. రెండోది, ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి. అయ్యన్న పాత్ర గారు ఏంటంటే తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవలసిన లేదు. అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు. నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే, మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ, లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారపాలెంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు, దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు. అనకాపల్లి జిల్లా బుచ్చాయిపేట మండలం వడ్డాది గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ చేసిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఇప్పటి వరకు 1350 బస్తాలు యూరియా బస్తాలను పంపిణీ చేయగా మరో 500 బస్తాలు అవసరం ఉందని, అవి కూడా 2-3 రోజుల్లోనే తెప్పించి రైతులందరికీ అందిస్తామని తెలియజేశారు. ఇప్పుడు ఇంకొక 534 వస్తే ఈ ఉండిపోయిన 534 కలిపి మొత్తం 2
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు ఎరువుల కొరత కారణంగా మరియు ప్రభుత్వం రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వకుండా మోసం చేస్తుందంటూ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు అధ్యక్షతన పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ సంయుక్త ఆధ్వర్యంలో వెంటనే అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం నందు డిఆర్ఓకి వినతిపత్రం అందజేసి నిరసన తెలియజేశారు. తదుపరి నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర మాట్లాడుతూ ఎరువులు బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లడం వలన ఈ సమస్య వచ్చిందని, దీన్ని అరికట్టకపోతే రానున్న రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ మరియు రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ, నిడదవోలు పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే రైతులకి రైతు భరోసా 20,000 మొత్తం టోటల్ అమౌంట్ రిలీజ్ చేయాలని, అలాగే యూరియా కూడా కొరత లేకుండా రైతులందరికీ సప్లై చేయాలని చెప్పి కోరుతున్నాండి. గొప్ప విషయం ఏంటంటే అండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా రాసే పేపర్లు ఉన్నాయో, ఈనాడు పేపర్ కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, రాత్రి ఈటీవీలోనే చూపించండి. పెద్ద పెద్ద మోతుబరి రైతులు వచ్చి తెల్లవారుజామున చెప్పులు లైన్లో పెట్టేసి ఇంటికి వెళ్తున్నారు, మళ్ళీ 10-11 భోజనం చేసి వస్తారట. అలాగే ఇప్పుడు పొద్దు పేపర్లో కూడా రాశారు, రైతు యూరియా కొరత కోసం రైతులు గలాట కొట్లాట అని చెప్పి. ఈనాడులోనూ ఈటీవీలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు ఆడితే ఇంక మనం ఏం చేయలేమండి. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అంటే బ్లఫ్ అందరికీ తెలుసు. ఇంకా దీంట్లో కూడా కళ్ళెదురుకుండా కనబడే దాన్ని కూడా బ్లఫ్ చేస్తే మనం ఏం చెప్తాం సార్? అందు గురించి ఏంటంటే ఎరువులు కొరత ఉంది, రైతులకు వేయలేదు, ఆ విషయం అందరికీ తెలుసు. ప్రతి రైతు చెప్తాడు 20,000 ఏ రైతుకి పడలేదు మన రాష్ట్రం. కాబట్టి ఆయన ఏదో బ్లఫ్ చేసినంత వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కార్యాలయంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలో సేవాపక్షం సెప్టెంబర్ 17వ తేదీన దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం కావడంతో సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలు యువ మోర్చా ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ హత్నూర్ మండల్ దౌలతాబాద్ లో మరియు మెదక్ బీజేపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాలు, 18వ తేదీన మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చిత్రలేఖనం కార్యక్రమాలు మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు మరియు అమ్మ పేరుతో మొక్కలు నాటడం, కుల వృత్తుల వారిని మరియు రిటైర్డ్ అధికారులను సన్మానించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాఠశాలల్లో పనుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ ఈర్లా, రాంచిత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శులు కల్కి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 నుంచి సేవాపక్షం కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఈరోజు పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్సుమంజనలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు ఈ యొక్క కార్యాచరణ రాష్ట్ర పార్టీ బీజేపీ జిల్లాలకు పంపిన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి రేపటి రోజున తెలంగాణ విమోచన దినోత్సవము, మరి అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 75వ పుట్టినరోజు, అదేవిధంగా ప్రతి సంవత్సరము చేస్తున్నటువంటి విశ్వకర్మ జయంతి, ఇవన్నీ కూడా 3 కార్యక్రమాలు రేపు ఒకటే రోజు రావడము శుభసూచకం. మరి 11 సంవత్సరాల నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేస్తూ, మరి వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ రోజు రేపు 17 తారీఖు రోజు ఉదయాన్నే మేమందరం కూడా విమోచన దినోత్సవం జాతీయ జెండా మరి అన్ని బూతులలో, మండల స్థాయిలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో ఉదయం 8 గంటల వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తమ తమ గ్రామాలలో జెండా ఆవిష్కరించి, ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో మరి మెదకు
నర్సాపూర్ 2 అసెంబ్లీలలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఉన్నది. అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా యువకులంతా కూడా పెద్ద ఎత్తున రక్తదానం కోసం ముందుకు వస్తుంది కాబట్టి రక్తదాన కార్యక్రమం ఉంటుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.